లేదంటే కూటమిలో ఉన్న వాళ్ళు కానీ ఎక్కడికి పోలేదు. అప్పుడు ఆ రోజున ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాల్ని ఎదిరించామో ఇవాళ కూడా మేము ప్రభుత్వము వచ్చిన తర్వాత ప్రజలకు ఏ రకంగా ప్రభుత్వ సహాయ సహకారాలు అందాలనే ఆలోచనతో ఉన్నాం తప్పితే ఆ రోజున మేమేదో వాళ్ళ మీద ఊరకన ఫైట్ ఏం చేయలేదు. మేము వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాలను అక్రమాలను ఎదుర్కొన్నాం, అంతేగాని మేమేదో ప్రతిపక్షం ఉన్నాం కాబట్టి చేయాలని మేము చేయలేదు. మేము ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యతంగా ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు చెప్పుకునేటప్పుడు రాజకీయ పార్టీల్లో ఉండేటువంటి నాయకులు ఏం చేయాలో అదే చేసాం మేము గతంలో. కానీ ఆ రోజున ఉన్నటువంటి పార్టీ, అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఒక రాజకీయ పార్టీలాగా ప్రవర్తించలేదు కదా. వాళ్ళకు ఒక రాజకీయ పార్టీ, మనం రాజకీయ పార్టీ అంటే రాజకీయంలో ప్రజలకు సేవ చేయాలి, ఈ ప్రజాస్వామ్యంలో మనం ఉన్నాము, ప్రజాస్వామ్యతంగా ప్రభుత్వాన్ని నడపాలి అనేటటువంటి ఆలోచన వాళ్ళకి లేదు. కాబట్టి లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా అధికారం అనే మదంతో వాళ్ళు ఇష్టానుసారంగా చేశారు కాబట్టి మేము రోడ్ల మీదకి వచ్చి ఆ అన్యాయాలు ఎదుర్కొన్నాం. భాష మార్చండి సార్, భాష మార్చండి. మేమందరం కూడా డిబేట్ లో ఉండాలంటే భాష మార్చండి సార్. మతాలు మీరు ఏదో చెప్పారు కదా, మాకేదో సిద్ధాంతం ఉందని ఇందాక రవి గారు చెప్పారు. మీ ఏదైతే మీరు మీ మిత్రపక్షంగా ఉన్న జనసేన వారు మదం అంటారు, లేకపోతే ఇంకా ఏం సార్ ఆ భాషను కూడా మార్చండి. మార్చి ప్రజలకి మన భాషలో కూడా మీరు చెప్పండి, నిలదీయండి మీ మిత్రపక్షాన్ని. ఏం చేశారో, ఎన్నికల ముందు ఏం హామీ ఇచ్చారో దయచేసి ఆ మదం అయ్యి అని మాట్లాడితే మేము కూడా చర్చకి రావాల్సిన అవసరం లేదు, నేను ఎగ్జిట్ అయిపోతాను. ఏదైనా ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడి ఏదో మీద మార్కులు పొందాలో లేకపోతే ఇంకోటి రకరకాలుగా మాట్లాడితే చర్చ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇంకోటి ఏంటంటే డ్యూ రెస్పెక్ట్ అనిల్ గారు, మీరు మాతో చర్చ చేయడానికి మేమేం రెడీగా కూర్చోలేదు, మాట్లాడలేదు. బ్రహ్మనాయుడు గారితో మాట్లాడేందుకు చెప్పాను ఆయనకి, మాతో చర్చ చేస్తే చేయండి, లేకపోతే మేము ప్రజలకే చెప్తాం సమాధానం తప్ప మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. అర్థమైందా? సెల్ఫ్ రెస్పెక్ట్ ప్రతి ఒక్కరికి ఉంటది. ఆ మదాలు ఇది ఆ భాష ఏం భాష మాట్లాడతారో మీకే తెలియాలి. నాకు కూడా తెలుసు మేము ఏ రకంగా మాట్లాడుతున్నామో. మా భాష అంటే మేము మాట్లాడే పదంలో అది చిట్టు అంటారో లేకపోతే ఇంకోటి అంటారో అది తెలిసి మేము మాట్లాడతాం తప్పితే మీరేదో ఫైనాన్స్ పెడితే మీకులాగా మీ బూతులుగా మేము మాట్లాడడం. మీ బూతులు అంటే మీకు తెలుసు, మీ డైరీ, మీ యొక్క డిక్షనరీ ఒకసారి మీరు చదవండి. మీరు అంటే గాదే గారు ఇక్కడ అందరినీ ఒకేలాగా చూడొద్దు. ప్లీజ్ ఒక్క నిమిషం గాదే గారు చెప్పేది వినండి. అందరినీ ఒకేలా చూడొద్దు. మాట అనేది ప్రజలకి నచ్చుతో ప్రజలు తెలుస్తారు. మీ తప్పకుండా తెలుస్తారు సార్, తప్పకుండా ప్రజలు తెలుస్తారు. ఎప్పుడు కూడా ప్రజలే అంతిమ తీర్పిస్తారనే విషయాన్ని నేను కూడా నమ్ముతాను. మాట్లాడుకోండి దయచేసి. ఇవాళ ఉన్నటువంటి డిబేట్ బ్రహ్మనాయుడు గారు మన ముందు పెట్టింది, మేము ప్రజాస్వామ్యంలో ఏ రకంగా మా పాత్ర పోషిస్తున్నాము అనే దాని మీద పెట్టారు. దాని మీద చెప్తూ వస్తున్నాను. అది వినండి. కొంచెం విన్న తర్వాత మీ టర్మ్ వచ్చిన తర్వాత మీకేమైనా ఇబ్బంది అనిపిస్తే నన్ను కొంచెం మీరు హెచ్చరించండి. ఓకే, నేనేమి అనుకోలేదు. ఎవరైనా గౌరవంగా డిస్కషన్ చేసుకుందాం, హుందాగా మాట్లాడుకుందాం.